అని అంటారు కదా, అది ఏంటిదంటే నాగుపాముకి ఎట్లయితే పీపీఎల్ వాడేటోడు మత్తి తీస్తారు కదా, మీరు ఆ శబ్దం అన్న కొద్దిగా మాకేం మత్తి వస్తుంది, మత్తి ఎక్కుతుంది. ఇట్లా మన నాగస్వరం సంగతి వరకు వెళ్తే నాగుపాముకి తెలుస్తుంది, మన వేరేటికి తెలియదు కదా. మళ్ళా భజన సంగతి వాళ్ళకి జ్ఞానాలకే తెలుస్తుంది, బాధపడి తిరిగేటానికి ఏం తెలుస్తుంది అది. అయితే ఈ భగవంతుని యొక్క ధ్యానం ఈ జన్మంలా వస్తూ పోతూ కొన్ని లారి బొక్కలు అయిపోయినాయి మనకి. ఇవన్నీ అయిపోయినాయి తెలియదు. గత జన్మమున ఎందు పూర్వ జన్మమున పుణ్యము చేయకపోతుంది అని ఈ జన్మమున ఎందు పరమాత్మ జ్ఞానము చేయదలంచిన జీవునికి ముక్తి కలుగుతుంది. అంటే గత జన్మములో నేను చేయకపోతేనేమో అనేటటువంటి ఒక సంకల్పం విడిచిపెట్టాలా. నేను ఏమన్నా ఉండొచ్చు, మాయపడ్డావు, మాయలోకంకి వచ్చినావు, మాయలు పడ్డావు, మాయలు మునిగినవు. మరి ఆయనకు మాయలకు దాటాలంటే ఏం చేయాలి? మా దేవునికి తెలవాలి, పరమాత్మకి తెలియాలి. హరి అని అక్షరం తెలిస్తే హరించు పాపం. అంటే పాపం అంటే ఎట్లా కనబడుతుందా? వాళ్ళని చేస్తే తెలుస్తుందా? అనుభవిస్తే అరే వీడు ఎంత పాపాత్ముడు రా, కీటుకుడు ఉన్నాడు, మంది ముళ్ళలకు పాకాలు ఇచ్చి కూర్చుంటాడు వీడు, సాడుకు పండుకొని గుండెలు కొట్టుకుంటాడు వీడు అంటారు కదా. మరి సాడుకు మాట్లాడేటోడు అన్నమాట. అయితే వానికి కూడా దేవుడు ఏముండు, ఎందుకంటే వాడు ఆ తీర్లో చేసుకున్నాడు దేవుడు కాబట్టి వానికి అట్లే తీరుగా ఉన్నాడు, వానికి అట్లనే లైన్లో ఉంచాడు. అయితే ఏదో కొంచెంలో పుణ్యం ఆ ప్రాప్తం మనకి ఎప్పుడో కొంచెం ఆయికి నేర్చుకొని 5వ తరగతి చదువుకున్న తెలివింది అనుకో, మరలా ఈ జన్మంలో 5వ తరగతి నుంచి 6వ తరగతిలో చదువుతున్నారు. ముంగట చదువు ఉన్నది, ఎంట చదువు లేదు. ఎందుకంటే ఆ జ్ఞానం అనేటటువంటిది నీ పుట్టుకతోటి నశించకపోయింది. అయితే విజ్ఞానం అనే తెలివి ఎట్లా వచ్చిందంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు సరే మీ అసలు మహాత్ములు మహారాజుల దగ్గర ఓం నమ శివాయ రామకృష్ణ హరి అని శబ్దం వింటారు కదా. శబ్దం విన్నాక కడుపులో ఉన్న పిండం వింట భక్తి అవుతుంది. ఆ భక్తితోటి గురువు దొరుకుతాడు, గురువుతోటి జ్ఞానం దొరుకుతుంది. జ్ఞానం వల్ల భగవంతుని చేరుకుంటాం అన్నమాట. ఈ ఎన్ని జన్మలు ఎత్తినా కానీ జీవుడు 84 లక్షల జన్మలల్లో మానవ జన్మ మొత్తం అని ఎందుకు చెప్పారంటే అన్ని జీవులకు పేరు పెడతావు. పక్షులకు పక్షి అంటావు, కాకికి కాకి అంటావు, ఆవుకు ఆవు అంటావు, ఎద్దుకు ఎద్దు అంటావు, బర్రెకు బర్రె అంటావు, దొడ్డకు దొడ్డి అంటావు, పాముకు పాము అంటావు, పాములో కూడా రక్తక పింజర అని ఎన్నెన్నో రకాల పేర్లు పెడతాను వాటికి కూడా. అంటే ఎన్ని రకాల జీవులకు నువ్వు పేరు పెడుతున్నావు అంటే నువ్వు ఆల్రెడీ తిరిగొచ్చినావు. ఇది ఆత్మ పామైంది, పిల్లైంది, కుక్క అయింది, ఎలుకైంది, నక్కైంది, పంది అయింది, అన్నీ అయింది. ఆఖరికి మానవ జన్మ జరిగింది. దీనికి ఒకటి నేను దర్శనం ఏమంటున్నంటే యథాయథాయి ధర్మశ గ్లా నిర్భవతి భారత అభ్యుత్నవ ధర్మశ. కృష్ణ పరమాత్ముడు ఏం చెప్పిండు, ఎప్పుడు ఏ జన్మంలో ధర్మంకు హాని జరుగుతుందో అప్పుడు నేను ఒక సాధు రూపంలన్నా, సన్యాసి రూపంలన్నా, మహారాజు రూపంలన్నా వస్తా, మనిషి లేకనే తిరుగుతా అని చెప్పింది. అయితే మనిషి లేకనే వస్తాడు, ఆయన ఎట్లా కనబడతాడు అంటే తాను మనిషి లేకనే